బిగ్ బాస్ సీజన్ 9 లో 5వ వారం ఎలిమినేషన్ లో భాగంగా శ్రీజాని అన్ఫైర్ ఎలిమినేషన్ చేసి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు తీసుకొచ్చారు. ఇక ఎలిమినేట్ అయిన ప్రతి ఒక్క కంటెస్టెంట్ కూడా బిగ్ బాస్ బజ్ లో పాల్గొంటారన్న సంగతి తెలిసిందే. ఇక ఇందులో భాగంగా శ్రీజాని బిగ్ బాస్ బజ్ కి ఆహ్వానించిన శివాజీ తనదైన ప్రశ్నల వర్షం కురిపించారనే చెప్పాలి. ఇక నువ్వు ఇంత త్వరగా ఎలిమినేట్ అవుతావని ఎక్స్పెక్ట్ చేసావా శ్రీజా అని అడగగానే నేను అసలు ఎక్స్పెక్ట్ చెయ్యలేదు సార్, నేను ఖచ్చితంగా టాప్ 5 లో ఉంటాను అనుకున్నాను, కానీ ఇది అన్ఫైర్ అని నాకు అనిపించింది. ఎవరినో సేవ్ చేయడానికే నన్ను ఎలిమినేషన్ చేసి తీసుకొచ్చారంటూ బిగ్ బాస్ యాజమాన్యం ఏదైతే కుట్ర పన్నిందో అది క్లియర్ కట్ గా బిగ్ బాస్ బజ్ లో సంచలన వ్యాఖ్యలు చేసింది శ్రీజ. మరి మొదలు పెడదామంటే ఎస్ సార్ మొదలు పెడదామంటూ చెప్పుకొచ్చింది. దీంతో ముందుగా తనుజ కోసం నీ ఒపీనియన్ ఏంటి అంటే, తనుజ కోసం నా ఒపీనియన్ ఏముంటుంది సార్, హౌస్ లో అందరికన్నా గేమ్ స్ట్రాటజీ బాగా తెలుసు. ఆమెలో ఒక్క మైనస్ ఏంటంటే చాలా ప్రతి దానికి ఎమోషనల్ అవుతూ ఉంటుంది. ఆ ఎమోషనల్ గనక ఆమె కంట్రోల్ చేసుకుంటే బిగ్ బాస్ హౌస్ లో ఆమెను కొట్టే కంటెస్టెంటే ఉండరు అంటూ చెప్పుకొచ్చింది. పైగా తనుజ ఈ మధ్య కాలంలో అంటే గత 3 వారాల నుంచి నాతోని పవన్ కళ్యాణ్ తోను బాగా క్లోజ్ గా ఉంటుంది, కానీ ఇలా ఎలిమినేట్ అయ్యి నేను బయటకు వస్తానని అస్సలు ఎక్స్పెక్ట్ చెయ్యలేదు సార్ అంటూ శివాజీ బజ్ లో మాట్లాడింది శ్రీజ. మరి భరణి మీద నీ ఒపీనియన్ ఏంటి? భరణి మాస్క్ వేసుకొని ఆడుతున్నాడా, మాస్క్ తీసి ఆడుతున్నాడా అంటే భరణికి చాలా గట్టిగా ఇచ్చుకుంది బిగ్ బాస్ బజ్ లో శ్రీజ. భరణి ఒక రేలంగి మావయ్య లాగా, అంటే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ మంచి వ్యక్తిలాగా, బయట ఆడియన్స్ కూడా మంచి వ్యక్తిలాగా అనిపించుకోవడానికి ఇంకా ఆయన మాస్క్ తీసి ఆడలేదని చెప్పాలి. మీరే చూశారు కదా, తనుజ వచ్చినప్పటి నుండి తనుజతో ఉన్నాడు, కానీ ఆ తర్వాత దివ్య ఎప్పుడైతే వచ్చిందో తనుజాని పక్కన పెట్టి దివ్యతో క్లోజ్ అయ్యాడు. ఆ టైంలో తనుజ చాలా ఫీల్ అయిందనే చెప్పాలి. ఏదేమైనా సరే భరణి హౌస్ లో సేఫ్ గేమ్ ఆడుతున్నాడనే చెప్పాలి. ఎప్పుడైతే ఆయన మాస్క్ తీసి బయట పడతాడో అప్పుడు నా పొజిషన్ లో ఆయనే కూర్చుంటాడు అంటూ భరణి అంత కన్నింగ్ మైండ్ ని నేను ఎక్కడా చూడలేదంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది భరణి కోసం. ఇక ఇందులో భాగంగానే రీతు గురించి ఏం చెప్తావు అంటే, రీతు గురించి ఏం చెప్పాలి సార్, డెమోన్ పవన్ నాకు ఫ్రెండ్ ముందు నుంచి కూడా. డెమోన్ పవన్ నాకు అన్ని సాక్రిఫైసెస్ చేస్తుండడంతో రీతుకు అది నచ్చేది కాదు. అందుకే ఆమె ఏదో మనసులో గ్రస్ పెట్టుకొని నన్ను ఎప్పుడు కావాలని నెగిటివ్ గా పోర్ట్రేట్ చేస్తూ నా మీద ప్రయత్నం చేస్తూ ఉండేది. రీతు తన గేమ్ కన్నా నా ఫ్రెండ్ డెమోన్ పవన్ గేమ్ మీదే ఫోకస్ పెట్టి మొత్తానికి డెమోన్ పవన్ ని తన దారిలోకి తెచ్చుకుందనే చెప్పాలి. ఈ రోజు రీతు డెమోన్ పవన్ లేకపోతే రీతు లేదు, రీతు లేకపోతే డెమోన్ పవన్ లేను అన్నంతగా మార్చేసిందంటే అది మీకే అర్థం అవ్వాలి అంటూ రీతు అయితే హౌస్ లో కన్నింగ్ గేమ్ ఆడుతుంది అంటూ రీతు గురించి కూడా చాలా నెగిటివ్ గా మాట్లాడింది బిగ్ బాస్. నీ బెస్ట్ ఫ్రెండ్ పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తావు అంటే, పవన్ కళ్యాణ్ చాలా మంచి పర్సన్ సార్, ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఇక్కడ వరకు వచ్చాం. మేము వచ్చిన వాళ్ళందరిలో ఫైనాన్షియల్ గా అందరూ బాగానే ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ కొంచెం ఫైనాన్షియల్ గా చాలా ఇబ్బంది పడుతున్నాడు. కానీ చూశారు కదా, ఎలిమినేషన్ రౌండ్ కి వెళ్ళిన తర్వాత తన గేమ్ స్ట్రాటజీ ఎలా ఉన్నదనేది. ఏదేమైనా సరే నా ఫ్రెండే విన్నర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఒక్క కామన్ మ్యాన్ కూడా హౌస్ లోకి ఎవరు లేరు, ఒక్క ఇద్దరు తప్ప, డెమోన్ పవన్, పవన్ కళ్యాణ్. కానీ వాళ్ళలో నాకు పవన్ కళ్యాణే విన్నర్ అయ్యే క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి తనే విన్నర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానంటూ బిగ్ బాస్ బజ్ లో మాట్లాడి బయటకు వచ్చింది శ్రీజ. మరి మొత్తానికి బిగ్ బాస్ బజ్ లో మాట్లాడిన శ్రీజ వ్యాఖ్యలపై మీరు ఏమంటారనేది కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.